హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేను మీ పుణ్యవతిని అండి. ఈరోజు మన ఛానల్లో ఉప్మా రవ్వతో పరోటా చేసుకుందాం. మెత్తగా టేస్ట్గా ఉండేటట్టు. ఇవి మెత్తగా టేస్ట్గా ఉండాలంటే ఎట్లా చేసుకోవాలన్నది చూద్దాం. ఇప్పుడు నేను హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ తీసుకున్న ఉప్మా రవ్వ, మీ ఇష్టం ఎక్కువనైనా చేసుకోవచ్చు. కొంచెం మైదా, ఒక స్పూను, 2 స్పూన్ల గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు నేను తీసుకున్నది 3/4 కప్పు రవ్వ, 1 కప్పు నీళ్ళు వేసుకుందాం. టేస్ట్కు సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం. ఒక స్పూను నూనె వేసుకుందాం. మీ ఇష్టం, నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. నేనైతే నూనె వేసిన. ఈ నీళ్ళు ఇట్లా మరుగంగా ఈ రవ్వ వేసుకోవాలి. ఇందులో వేసుకొని కలుపుకోవాలి. దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇదంతా కూడా దగ్గరికి వచ్చేదాకా కలుపుకోవాలి. ఇందులో ఒక 2 చెంచాల గోధుమ పిండి వేసుకోవాలి. సరిపోద్ది. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. ఇదంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. అంత దగ్గరికి వచ్చింది కదా. ఇట్లా ఒక ముద్దకు వచ్చేదాకా దగ్గరికి రానియాలి. ఇది ఇట్లా. ఇప్పుడు దీని మీద కొద్దిసేపు మూత పెట్టుకుందాం. ఎందుకంటే మెదుముగా రావాలంటే ఇవి కొంచెం మూత పెట్టుకోవాలి. పిండి నానాలి మంచిగా. ఈ మైదా ఉంది కదా, ఈ పిండిలో కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి. కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఇది ఇట్లా అంతా పిండి అంతా ఇట్లా కలిసేటట్టు ఈ లూజ్గా కలుపుకోవాలి. ఇది చల్లగా అయినాక ఈ పిండి అంతా మంచిగా కలిసేటట్టు మెత్తగా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇది ఈ రవ్వ మిశ్రమం ఇదంతా కూడా మంచిగా ఇట్లా కలుపుకోవాలి. ఒకవేళ మెత్తగా అనిపిస్తే మీరు ఇంకొక స్పూన్ కూడా గోధుమ పిండి వేసుకోవచ్చు. మెత్తగా కాదు, మనము ఇది రవ్వకు తగినంత వాటర్ వేసుకుంటే అసలు కానే కాదు మెత్తగా. కానీ ఒకవేళ అనిపిస్తే కొంచెము పిండి వేసుకోవచ్చు. ఇట్లా చపాతీ పిండిలాగా చాలాసేపు కలుపుకోవాలి. కలుపుకుంటే ఈ రవ్వ కొంచెము మంచిగా నానింది కదా, మంచిగా పిండిలాగా మంచిగా అవుతుంది మెత్తగా. ఇట్లా కలుపుకోవాలి. కొంచెము చపాతీ పీట తీసుకొని పిండి వేసుకోవాలి. గోధుమ పిండి కొంచెం వేసుకొని పొడి పిండి చపాతీకి సరిపోయేంత ఇది ఈ ముద్ద తీసుకోవాలి. తీసుకొని
కోలతో ఇట్లా చపాతీలాగా చేసుకోవాలి, పల్చగా కాకుండా కొంచెం మందగా. ఇది పల్చగా చేసుకుంటే చపాతీ అవుతుంది, మందం చేసుకుంటే పరోటా అవుతుంది. ఇది ఇట్లా మెల్లగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇట్లా కొంచెం మందం చేసుకొని మనం ఈ మైదాలో కొంచెం నూనె వేసి కలుపుకున్నాం కదా, ఇది దీనిపైన అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇది మెదుముగా ఉంటుంది, మంచిగా కొద్దిగా వంగుతుందని. ఇట్లా చపాతీ మొత్తం ఇట్లా చేసుకోవాలి. చేసుకున్నాక చాకు పట్టి మధ్యలో కొంచెం వదిలిపెట్టి ఇట్లా గీట్లు పెట్టుకోవాలి. ఈ మధ్యలో కొంచెం వదిలిపెట్టుకోవాలి. ఇట్లా గీట్లు పెట్టుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. అన్ని సైడ్లు కూడా ఇట్లే మలుసుకోవాలి. అన్నీ కూడా ఫస్ట్ అయితే ఇట్లా చేసుకోవాలి. ఇట్లా చేసి పక్కకు తీసుకోవాలి ఫస్ట్ అయితే ఇవన్నీ. ఇంకొకటి కూడా చేసి చూపిస్తా. సేమ్ మళ్ళా ఇంతే చపాతీ వేసుకొని మళ్ళీ మైదా నూనె, ఇది మళ్ళీ సేమ్ చపాతీ అంతా ఇట్లా చేసుకోవాలి. టేస్ట్గా ఉంటాయి, ఇట్లా మెత్తగా ఉంటాయి. ఊకే గోధుమ పిండితో కాకుండా ఇట్లా రవ్వతో కూడా చేసుకోండి. సేమ్ అంతే, ఇట్లా మలుసుకోవడమే. ఒకటి తర్వాత ఒకటి వరుసగా మలుసుకోవాలి. ఇది ఇక్కడ మలుచుకొని ఇది ఇక్కడ మలుసుకోవడం కాదు, ఇట్లనే సీరియల్గా మలుచుకుంటూ పోవాలి. ఇట్లా అన్నీ కూడా ఇట్లా ఫస్ట్ అయితే చేసుకొని తీసుకోవాలి. ఇట్లా అన్నీ ఫస్ట్ అయితే తయారు చేసి పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఒకటొకటి తీసుకొని కొంచెం మళ్ళీ పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని మనం ఇవి ఫస్టే తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఇవి మళ్ళీ ఈ పీట మీద ఇట్లా అన్నీ కూడా కొంచెం మందంగా చేసుకోవాలి.
అన్నీ కూడా ఇట్లా కొంచెం మందంగా ఇట్లా చేసి తీసుకోవాలి. ఈ విధంగా చేసి తీసుకోవాలన్నీ. కొంచెము ఆరకపోయినట్టు అయింది. ఇది చాలాసేపు అవుతుంది చేసి. మనం ఇవి చేసి తీసుకున్నాక కూడా ఇట్లా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఆరకపోకుండా ఉంటాయి. నేను మూత పెట్టలేదు. అన్నీ కూడా ఇట్లా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పేనం పెట్టుకొని చపాతీ పేను నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఇది దీనిపైన వేసుకోవాలి. వేసుకొని కొంచెం పైన కూడా కొంచెం నూనె వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక సైడ్ కాలినాక ఇంకొక సైడు తిప్పేసుకోవాలి. రెండు సైడ్లు అయితే మంచిగా కాలనియాలి. ఇది కొంచెం మంచి ఇట్లా పొంగుతుంది, మెత్తగా ఉంటుంది. ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తిప్పేసుకోవాలి. రెండు సైడ్లు కూడా మంచిగా కాలనియాలి. ఇట్లా పొంగుతుంది. రెండు సార్లు అయితే మళ్ళీ వేసుకోవాలి. ఇది ఒక్కసారి కాదు. రెండు సైడ్లు కూడా ఈ కలర్కి వచ్చేదాకా కాలనియాలి. మంచిగా ఈ కలర్కి వచ్చేదాకా కాలితే రెండు సైడ్లు ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకున్నాక తీసుకోవాలి. చేయడం అయితే అయిపోయిందండి. ఉప్మా రవ్వతో పరోటా ఇట్లా ఉంటాయి. చాలా మెత్తగా ఉంటాయి. ఇలా పొరలు పొరలు కూడా తీసుకొని తినచ్చు. ఇది ఇచ్చిపోతుందని మీరు అనుకోకండి. ఎందుకంటే మనము మలుసుకున్నాం కదా. ఇదిగో ఇట్లా తీసుకొని తినచ్చు. ఏ పొర కా పొర ఇట్లా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా ఉంటుంది. అన్ని పొరలు పొరలు తీసుకొని తినచ్చు. మెత్తగా ఉంటుంది. ఇది పెసరపప్పు టమాటో తోటి కూడా తిన్నా మంచుకుంటుంది. మనం చికెన్ తోటి తిన్నా మంచుకుంటుంది. టమాటో గ్రేవీ, ఆలు గ్రేవీతో తిన్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేసుకుని అయితే మీరైతే ఒక్కసారి అయితే చేసుకొని చూడండి. మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి ఎట్లా చేసుకోవాలన్నది చూసి చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని నేను పెట్టిన వీడియోలు చూసి స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి. మధ్యలో మధ్యలో క్లిక్ చేయకుండా చూడండి. చాలా టేస్ట్గానే అవుతుంటాయి. కొత్త కొత్త వంటలు, పాత పాత వంటలు చేస్తూనే ఉంటా. చూడండి. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈ రోజు అయితే ఉప్మా రవ్వతో ఈ పరోటా చేసిన.